అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు ఈ వీడియోలో మనము ఆ పరమేశ్వరుడు గురించి మనము తెలుసుకుందాము. అసలుకి పరమేశ్వరుడు శివ అని ఎందుకు పిలుస్తారు అనేది కూడా తెలుసుకుందాము. శివుడు అద్యంతాలు లేనివాడు, అతిశయించువాడు. ఎక్కడి నుండైనా ఎక్కడికైనా ఏ కాలం నుండైనా ఏ కాలానికైనా అవలీలగా పయనించువాడు శివుడు. రూపాతీతుడు. అందుకే శివుని ఈ విధంగా స్తోత్రం చేస్తారు. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం శశిధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదాం వందే శివం శంకరం. ఆదిశంకరాచార్యుల వారి ప్రకారం శివ అనగా కల్మషము లేనివాడు, అంటే ప్రకృతి యొక్క అంటే సత్వ తమో రజో గుణాలేవి అంటనివాడు. అందుచేత శివనామస్మరణంతోనే సకల జనులని పరిశుద్ధం చేయువాడు అని అర్థం. స్వామి చిన్మయానందల వారి ప్రకారం శివుడు అనగా అనంత పరిశుద్ధుడు, ఏ గుణములు అతనికి కలంకితుని చేయలేవని అని అర్థము అని శివపురాణంలో ప్రకారం శివా శబ్దాన్ని వివరిస్తుంది ఇలాగా. శం అంటే శాశ్వతానందం, ఈ కారం అంటే పురుషుడు, వకారం అంటే శక్తి, అమృతం. ఈ శం ఈ వా అక్షరాల కలయికే శివం అవుతుంది. శుభము మంగళప్రదమైన శివతత్వమును మూర్తిభవించిన వాడే శివుడు. సమస్తమైన సృష్టి ఆ పరమాత్మ నుండే వెలువడింది కనుక ఈ దృశ్యమాన ప్రపంచమంతా శివస్వరూపమేనని చెప్పవచ్చు. సకల చరాచర జగత్తును ఆరాధించి సమస్త జగత్తులో అంతర్యామిగా ఉన్న దైవాన్ని అనుభూతి చెందడమే శివారాధన అనుకోవచ్చు. ఈ విషయాన్ని ప్రతిపాదించి భగవద్ధానుభూతిని చెందేందుకు మార్గం వేసింది రుద్ర సూక్తం. దీనినే రుద్ర నమ్మకమని కూడా అని అంటారు. యజుర్వేదంలో మంత్రభాగమైన రుద్ర నమ్మకంలో సృష్టిలోని చరాచర పదార్థాలకు నమస్కరించడం జరుగుతుంది. అంటే ఆ రూపంలో ఉన్న దైవానికే నమస్కరించడం అవుతుంది. అటువంటి శివుని అర్చించేవారు శివస్వరూపులుగా రూపొందుతారు. ఓ మహాదేవ, నీకు రూపం లేదని నిన్ను దర్శించలేని వారు భావిస్తున్నారు. యథార్థానికి ఎవరికి కనిపించకుండా విస్తరించిన విశ్వవ్యాప్త రూపం నీది. సృష్టినంతా ఆవాహన చేసిన నీ రూపం అనంతమైన శక్తిని కలిగి ఉన్నది. నీవు ముల్లోకాలకు ప్రభువు, అన్నిటికీ నీవే సాక్షివి, నీవే సర్వసాక్షివి, అన్నిటిలోనూ నీవు ఉన్నావు అని, నీలోనే ఉన్నాయి అని చెప్పి భావన కూడా శివతత్వమే. అన్నీ నీలోనే ఉన్నాయి అనే భావన కూడా శివతత్వమే. దేవా, ఓ మహాదేవ, ఓ మహేశ్వర, శంకర, వృషభధ్వజ, కృతివాస అనే పేర్లతో నిత్యం నిన్ను స్మరిస్తుంటారు. ప్రతి నామస్మరణలోని అర్థాన్ని, పరమార్థాన్ని, అనుభూతిని మేము అనుభవైక వేద్యం ఆవాహన చేసుకుంటున్నాం. పరమానందంతో ప్రకాశించేవాడు పరమశివుడు కనుక ఆయన దేవుడైనాడు. ఆయనకు నిరంతరం ఆనంద స్వరూపమే తప్ప దుఃఖరూపం దరిచేరనీయడని దేవశబ్దం నిర్వసిస్తుంది. మరి ఇంకొక రకంగా శివుడు జనన మరణాలకు అతీతుడు, కాలాతీతుడు అనగా కాలంకు వశం కానివాడు. అందుకే సదాశివుడు అని అంటారు. అంతయు శివుడే ఉన్నాడు కాబట్టి అందరి దేవతలు శివారాధకులే. విష్ణువు, బ్రహ్మ, ఇతర దేవతలు కూడా సదాశివలింగారాధన చేస్తుంటారు. పరమశివుడు అనగా అంతటా ఉండేటివాడు. శివుడు ఎంతవరకు విస్తరించాడో కనుగొనడం అసంభవం. అది విష్ణువుకు, బ్రహ్మలకు కూడా అసంభవం. అందుకే పరమశివుడు అని అంటారు. మరొక ఇతిహాసంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు త్రిమూర్తులకు జన్మించినది ఆదిపరాశక్తి యగు శ్రీ రాజరాజేశ్వరీదేవి. అప్పుడు రాజరాజేశ్వరీదేవికి 3వ నేత్రం ఉంది. అనంతరం తనను ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు వివాహం ఆడవలసిందిగా కోరింది. మొదట ముగ్గురు నిరాకరించారు. ఆమె నచ్చజెప్పిన పిమ్మట శివుడు తనని వివాహం ఆడేందుకు అంగీకరించి ఒక షరతు పెట్టాడు. అది ఆదిపరాశక్తిని వివాహం ఆడిన అనంతరం 3వ నేత్రం శివునికి ఇవ్వాలి.
అందుకు ఆ దేవత అంగీకరించి వివాహానంతరం శివునికి 3వ నేత్రం ఇచ్చింది. అప్పుడు శివుడు ఆ 3వ నేత్రంతో ఆ దేవతలను భస్మం చేసి ఆ భస్మరాశిని 3 భాగాలుగా విభజించి పార్వతి, సరస్వతి, లక్ష్మీదేవిలుగా రూపాంతరం చేస్తాడు. ఇప్పుడు మనము శివుని రూపం గురించి మాట్లాడుకుందాము. పరమేశ్వరుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది. శివుని త్రిశూలం సత్యం, సత్వ, రజ, తమో గుణాలకు ప్రతిరూపాలు. డమరుకం శబ్ద బ్రహ్మ స్వరూపం. అతని శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి, గంగాదేవి శుద్ధతకు ప్రతీక. అతని దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్ములుగాను, ధరించిన పులి చర్మం అహంకారానికి త్యజించమని. ఆసనం పైన పులి చర్మం కోరికలకు దూరంగా ఉండమని, భస్మం పరిశుద్ధతను సూచిస్తాయి. అతను పట్టుకున్న 4 జింక కాళ్ళు చతుర్వేదాలకు, నందీశ్వరుడు సత్సంగత్యానికి, ధర్మానికి, 3వ నేత్రానికి సూచిక. శివుడు కేవలం రుద్రస్వరూపమే కాక ప్రేమస్వరూపుడు కూడా. శివుణ్ణి, అతని కుటుంబాన్ని మనం 2 విధాలుగా దర్శించుకోవచ్చు. అవి రుద్రస్వరూపంగా అయితే శివుడు మహాకాళి, వీరభద్రుడు, కాలభైరవుడు, ఉగ్రగణపతి, పిశాచ గణాలుగా దర్శనం ఇస్తే, శాంత స్వభావనిగా ఉన్నప్పుడు పరమేశ్వరుడు, పార్వతీదేవి, కుమారస్వామి, వినాయకుడు, నందీశ్వరుడు, గురునాథస్వామి, వేదాంగ భూషణులుగా మనకు కనిపిస్తారు. ఇలా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మహాదేవుణ్ణి 2 రూపాల్లో గమనించవచ్చు. పరమేశ్వరునికి కూడా చాలా పేర్లు ఉన్నాయి. దక్షిణామూర్తి పరమశివుని జ్ఞాన గురువు అవతారం. ఇతర గురువులు మాటలతో శిష్యులకు బోధిస్తారు. కానీ దక్షిణామూర్తి మౌనంగానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలను నివారిస్తాడు. ఇప్పుడు మనం పరమేశ్వరుడికున్న వివిధ పేర్లను తెలుసుకుందాము. ఆదిదేవుడు, రుద్రుడు, పరమశివుడు, సోమశేఖరుడు, గంగాధరుడు, గౌరీపతి, నటరాజు, కైలాసాధిపతి, పశుపతి, గరళకంఠుడు, హరుడు, చంద్రమౌళి, ముక్కంటి, పాలాక్షుడు, చంద్రశేఖరుడు, నీలకంఠుడు మరియు దక్షిణామూర్తి అవతారాలు శివునికి గల పేరులు. శివయ్య మనల్ని ఎంతలా ప్రేమిస్తాడంటే, మనం భక్తితో ఏమన్నా మనసులోని ప్రేమనే తీసుకుంటాడు. కానీ అహంకారంతో అతి చేశామంటే బూడిద చేసేవాడు కూడా ఆయనే. మరిన్ని పాపాలకు ఆస్కారం లేకుండా, ఇప్పుడు మనము ఒక సినిమాలో చూసాము. అది ఏంటంటే నిందస్తుతి. ఆది భిక్షువు వాడినేమి కోరేది, బూడిదిచ్చేవాడినేమి అడిగేది. అది శివయ్య మీద ప్రేమే, కాకపోతే అది నిందస్తుతి అంటారు. శివయ్య ఆది భిక్షువు రూపంలో ఉండి ఉన్నా కూడా శివయ్య ఆది భిక్షువు. కానీ శివయ్య కుబేరుడికే అధిపతి. శివయ్య కామారి అంటే మన్మధుని కాల్చినవాడు. తిరిగి మన్మధుని భార్యకు మాత్రమే కనిపించేలా అశరీరం ఇచ్చి వరమిచ్చిన ఆయనవాడు కూడా ఆయనే. రాక్షసులకు భక్తికి లొంగి వరమిచ్చినవాడు. అహంకారంతో విర్రవీగే త్రిపురాసురును, జలంధర, శంఖచూడుడు వంటి వారిని దేవతలందరితో కలిసి అలవోకంగా అంతం చేసిన వాడు కూడా ఆ పరమశివుడే. అంధకాసురుడనే తన పుత్రుని అనగా పార్వతీదేవి శివుని కనుల మూయగా ఆ చీకటి నుండి పుట్టినవాడు. హిరణ్యాక్షుకుని తపస్సు ఫలంగా ఇచ్చాడు. హిరణ్యాక్ష, హిరణ్యకశిక అన్నదమ్ములను శ్రీహరి సంహరించగా అంధకాసురుడు బ్రహ్మగారికై భీకర తపస్సు చేశాడు. ముల్లోకంలో సుందరాంగిని వలచినప్పుడు మాత్రమే చావొచ్చేలా వరం పొందుతాడు. దేవతలందరినీ గెలిచి చివరికి అమ్మవారిని కోరి శివుడితో, దేవతలందరితో యుద్ధానికి దిగుతాడు. భయానక యుద్ధం చేస్తాడు. చివరికి శివుడు తన త్రిశూలానికి అంధకాసుర శరీరాన్ని గుచ్చి అంతరిక్షాన నిలబెడతాడు. 3000 సంవత్సరాలు అలా రక్తమంతా క్షీణించగా శివుని ధ్యానం చేస్తూ స్తుతి చేస్తూ ఉంటాడు. దానికి సంతోషించి గణాధ్యక్ష పదవిని కూడా ఇస్తాడు శివుడు.
గజాసురుడో కామానికి లొంగిపోయిన స్త్రీ పురుషుల చేతిలో మరణం రాదు అని బ్రహ్మగారిచే వరం పొందుతాడు. కాశీలో అందరిని పీడిస్తే శంకరుడు యుద్ధాన అంధకాసురునికి మళ్ళే ఇతనికి ఆకాశ త్రిశూల సాన్నిహిత్యం ఇచ్చాడు. తను శివుని ఎంతో స్తుతి చేస్తాడు. వరం కోరుకోమనగా తన శరీరాన్ని ధరించమంటాడు. శంకరుడు అలా గజాసురుని శరీరాన్ని ప్రేమతో ధరిస్తాడు. భక్తికి వెంటనే లొంగిపోతాడు. చెప్పిన మాట వినకపోతే వెంటనే మందలింపుకు వెనకాడడు. అందరూ వదిలేసే శ్మశాన వాటికలో మన కోసం వేచి చూసి మనల్ని కౌగిలించుకొని ఓదార్చుతాడు ఆ శివయ్య. విర్రవీగితే శ్మశానానికే రప్పిస్తాడు. కాలం తీరగా చంపమని యమునికి ఆదేశాలిస్తాడు. తన భక్తుని జోలికొస్తే ఉగ్రుడవుతాడు. శివుడు దక్షిణామూర్తి అయి సప్త ఋషులకు మౌనత్వంతోనే తత్వబోధన చేస్తాడు. అవసరం వస్తే కాలభైరవుడై తలను తుంచి అహంకారం తీస్తాడు. భక్తికి వశుడవుతాడు. ధర్మానికి అధర్మానికి నిలబడి ఉంటాడు ఆ పరమేశ్వరుడు. అధర్మానికి శిక్ష పడేలా సాయం చేస్తాడు. అబ్బో, మన శివయ్యను అర్థం చేసుకోవడానికి ఒక పెద్ద చిక్కే వచ్చి పడింది. ఆయన తత్వం మనకి అర్థం కాదు. ఆయన అనంత బ్రహ్మాండాన్ని సృష్టించడమే కాదు, అలాగే అలవోకగా అంతం చేసే రుద్రస్వరూపం. ఆయన కరుణిస్తేనే శివ అనైనా అనగలం. ఆయనను మన చీకటి హృదయాలలో పదిలంగా జ్యోతి స్వరూపంగా అనుభవించి పరవశించడమే. ఓం నమః శివాయ. సర్వం శివార్పణం. ఇది ఇవాల్టి వీడియో. ఇంకో వీడియోలో మనం భాస్కర క్షేత్రాల గురించి, అలాగే పంచారామాల గురించి స్పష్టంగా వివరంగా తెలుసుకుందాము. ఇంకొన్ని విషయాల గురించి కూడా తెలుసుకుందాము. నా వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.